మాతో రావాలి, నీ సన్నిధి మాతో రావాలి. అలానే దేవుని సేవకుడు కూడా ఆయన సన్నిధిలో నిలబడాలి. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను. అయితే నా సన్నిధిలో, కాస్త గట్టిగా చెప్పండి కదా, నా సన్నిధిలో నువ్వెలా ఉండాలి? నిందారహితుడిగా నువ్వు నిలబడు. ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నిందలేని సేవకుడిగా, మంచి మనస్సాక్షి కలిగిన సేవకుడిగా, పరిశుద్ధమైన సేవకుడిగా, వైరాగ్యం కలిగిన సేవకుడిగా, ప్రతిష్ఠ కలిగిన సేవకుడిగా, అభిషేకం కలిగిన సేవకుడిగా, దేవునికి ప్రీతికరమైన సేవ చేసే ఆశ ఆలోచనలు కలిగిన సేవకుడిగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, అదిగో ఆహాబు దగ్గరికి వెళ్ళాడు ఏలియా.